శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 52వ నామమైన శివకామేశ్వరాంకస్థ అనే నామంలో దాగిన మరికొన్ని గూఢార్థాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ నామం విన్నప్పుడు మనకేం అర్థమవుతుంది? శివకామేశ్వరుడి యొక్క ఎడమ తొడపై అమ్మవారు కూర్చున్న దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ నామంలో ఎక్కడా నేరుగా ఎడమ తొడ అనే మాట లేదనమాట. ఈ నామానికి కామేశ్వరుడి యొక్క అంకంలో అంటే ఒడిలో లేదా తొడపై కూర్చున్నది అని మాత్రమే అర్థం వస్తుంది. కానీ శ్రీ విద్య ధ్యాన సాంప్రదాయంలో అమ్మవారిని కామేశ్వరుడి ఎడమ అంకంలో దర్శిస్తారన్నమాట. త్రిపుర సుందరి వేదపాద స్తోత్రంలో కూడా తత్ర కామేశ వామాంకే అన్నారు. అంటే కామేశ్వరుడి ఎడమ అంకంలో ఉన్న అమ్మవారిని ఉపాసిస్తున్నాను అని స్పష్టంగా చెప్పబడిందనమాట. అందుకే అమ్మవారు ఎడమ వైపు ఎందుకు కూర్చున్నారు అంటే శివతత్వంలో ఎడమ భాగానికి శక్తి స్థానంగా భావించే సాంప్రదాయం ఉంది కనుక. అర్ధనారీశ్వరుడి యొక్క రూపంలో కూడా శివుడిని కుడి భాగంగా, శక్తిని ఎడమ భాగంగా చూపిస్తారు. అంటే శక్తి శివుడి బయట నుండి వచ్చి పక్కన చేరినది కాదు, ఆయన శరీరంలోనే, ఆయన స్వరూపంలోనే ఉన్న భాగమని ఆ రూపం మనకి తెలియజేస్తుంది. అందుకే లలితాంబిక కామేశ్వరుని ఎడమ అంకంలో కూర్చోవడం కూడా ఇదే భావాన్ని తెలియజేస్తుంది అనమాట. నేను నువ్వు వేరుగా ఉన్న శక్తి కాదు, నీలోని శక్తినే నేను అని అమ్మవారి స్థానం చెప్తుంది ఇక్కడ. అందుకే అమ్మవారికి శివుడు దూరంగా మరో స్థానం ఇవ్వలేదు. ఆయనలోని శక్తి స్థానమైనప్పుడు ఎడమ భాగంలో చూపించుకున్నారనమాట. మరి కుడి తొడపై ఎందుకు కూర్చోలేదు అంటే చూడండి, కుడి భాగం చెడ్డదనో లేదా అమ్మవారికి అది సరిపోదనో కాదు. శివశక్తుల ఐక్యాన్ని చూపించే సాంప్రదాయ రూపకల్పనలో కుడి భాగాన్ని శివతత్వానికి, ఎడమ భాగానికి శక్తితత్వానికి ఇచ్చారనమాట. అందువల్ల అమ్మవారిని కుడివైపు చూస్తే అదేదో తప్పు అని కాదు, కానీ శ్రీ విద్యలో స్థిరపడిన వామాంక ధ్యాన రూపానికి అది సరిపోదనమాట. ఇంకొంతమంది ఎడమ వైపు హృదయం ఉంటుంది కాబట్టి అమ్మవారు శివుడి హృదయానికి అత్యంత దగ్గరగా కూర్చున్నారని కూడా భక్తిభావంతో చెప్తారు. ఇది చాలా అందమైన భావన అనమాట. కానీ ప్రధానమైన తత్వార్థం మాత్రం ఎడమ భాగం శక్తి స్థానం. అమ్మవారు శివునికి వేరు కాని శక్తి అనేదే ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ నామానికి అర్థం అమ్మవారు కామేశ్వరుడి ఎడమ తొడపై కూర్చున్నారు అని చెప్తుందన్నమాట. ఇది ఈ నామానికి మొదటి ప్రత్యక్షమైన అర్థం అన్నమాట. కానీ అంకం అనే ఒక్క పదంలో తొడ, ఒడి, అంకె, గుర్తు, స్థానం అని ఇలా ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి. అందువల్ల ఈ నామం కేవలం అమ్మవారు ఎక్కడ కూర్చున్నారో మాత్రమే చెప్పదనమాట. ఈ సృష్టి ఎక్కడ నుండి మొదలైంది, ఒక్కటిగా ఉన్న పరమ చైతన్యం ఎలా అనేకంగా విస్తరించింది, చిన్న బిందువు ఎలా బ్రహ్మాండమైంది, ఆ విశ్వం మన మనసులో ఎలా ఇమిడిపోతుంది అనే గొప్ప రహస్యాలను కూడా ఇందులో తెలియజేస్తుందనమాట. నిన్నటి వీడియోలో అంకం అనే పదానికి ఒడి అని చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో అంకం అనే పదానికి అంకె అనే అర్థం కూడా వస్తుందని చెప్తున్నారనమాట. ఇక్కడ అంకెలంటే ఏంటి మనకు తెలిసినవే, కానీ ఇక్కడ 0, 1, 9 అనే అంకెలను నిజమైన గణిత లెక్కలుగా చూపించబడలేదనమాట. ఉపనిషత్తుల్లో కూడా ఈ అంకెలను ఇలా నేరుగా చెప్పలేదు. ఒక్కటిగా ఉన్న పరబ్రహ్మం ఎలా విశ్వంగా విస్తరించింది అనే విషయాన్ని మనకు సులభంగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ సంఖ్యలను గుర్తులుగా ఉపయోగించారనమాట. అందుకే 0 అనేది ఒక స్థితి, 1 అనేది మరొక స్థితి, 9 అనేది పూర్తిగా విస్తరించిన స్థితిని తెలియజేస్తున్నాయని చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. 0, 1, 9 అనే అంకెలను సృష్టిలోని 3 స్థితులకి గుర్తులుగా తీసుకున్నారనమాట. 0 అంటే ఏంటి? ఏమీ లేదు అని కాదనమాట. సృష్టి మొత్తం ఉన్నా ఇంకా బయటికి కనిపించని స్థితి అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక తల్లి గర్భం దాల్చక ముందు బిడ్డ రూపం కనిపించనట్లే సృష్టి కూడా ఇంకా పేరు రూపం లేకుండా శివుడిలోని దాగి ఉన్న స్థితి అనమాట. అటువంటి సమయంలో సృష్టి చెయ్యాలనే సంకల్పం కూడా ఇంకా వ్యక్తం కాలేదు. అందుకే ఈ అవ్యక్తమైన స్థితిని 0తో సూచించారన్నమాట. ఆ తర్వాత శివుడిలో నేను అనేకముగా అవ్వాలి, ఈ విశ్వంగా విస్తరించాలి అనే మొదటి సంకల్పం కలిగింది. ఆ మొదటి సంకల్పానికి గుర్తుగా 1ని సూచించారన్నమాట. ఎందుకంటే అంకెలలో మొదటిదేంటి? 1 కదా. అందుకే ఇక్కడ 1ని ఈ గుర్తుగా తీసుకున్నారు. సృష్టిలో మొదటి వ్యక్తమైన సంకల్పం కూడా ఒక్కటే.
ఆ సంకల్పం కలగకముందు ఆయన శివుడు, సంకల్పం కలిగిన తరువాత ఈ సృష్టికి అధిపతి అయిన ఈశ్వరుడు అనమాట. అందుకే 1 అనే అంకెను సృష్టి మొదలైన క్షణానికి గుర్తుగా ఇక్కడ ఉపయోగించారు. తరువాత ఆ ఒక్క సంకల్పంలోనే సృష్టి క్రమంగా నిండటం మొదలైంది. చూడండి, పంచభూతాలు, లోకాలు, గ్రహాలు, నక్షత్రాలు, దేవతలు, మనుషులు, జంతువులు ఇలా బయటికి రాబోయే ప్రపంచమంతా కూడా ఆ సంకల్పంలోనే రూపం పొందింది. ఇలా పూర్తిగా నిండిన సృష్టి స్థితినే 9 అనే అంకెకు గుర్తుగా చెప్పారనమాట. ఎందుకంటే అంకెలలో చివరిదేంటి? 9. 9 తర్వాత వచ్చే సంఖ్యలన్నీ కూడా మళ్ళీ 0 నుండే 9 వరకు ఉన్న అంకెలతో ఏర్పడతాయి. అందువల్ల 9 అనేది పూర్తి స్థితిని సూచిస్తుందన్నమాట. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే 9 తరువాత వచ్చే 10 కూడా 1, 0 అనే 2 అంకెల కలయిక. 100, 1000, 1,00,000, కోటి ఇలా పెద్ద సంఖ్యలు వచ్చినా సరే 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలతోనే నిర్మింపబడుతుందన్నమాట. సంఖ్యలు అనంతంగా ఉండొచ్చు, కానీ వాటిని రాయడానికి అవసరమైన ప్రాథమిక అంకెలలో చివరిది 9 మాత్రమే. అందుకే 9ని అంకెల యొక్క పరిపూర్ణతకు సంకేతంగా తీసుకున్నారన్నమాట. దీనిని మరింత సులభంగా అర్థం చేసుకోవాలంటే చూడండి, తల్లి గర్భం కూడా 9 నెలలు మోసిన తర్వాతే బిడ్డ రూపంగా బయటకు వస్తుంది. గర్భం మొదలైన వెంటనే బిడ్డ బయటికి రాదు. నెలలు గడిచే కొద్దీ బిడ్డ రూపం, అవయవాలు, జీవశక్తి పూర్తిగా తయారవుతాయి. 9 నెలలు నిండిన తరువాత మాత్రమే బిడ్డ బయటికి రావటానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే శివుడిలో పుట్టిన ఒక సంకల్పం కూడా క్రమంగా నిండి పూర్తి సృష్టిగా బయటికి రావటానికి సిద్ధమైన స్థితినే కామేశ్వర స్థితిగా భావించారన్నమాట ఇక్కడ. అంటే కామేశ్వరుడు నిజంగా గర్భం ధరించారని కాదు, సృష్టి మొత్తం కూడా ఆయన సంకల్పంలో పూర్తిగా నిండి ఉంది అని చెప్పడానికి ఈ గర్భాధారణని ఉదాహరణగా తీసుకున్నారన్నమాట. ఇక్కడ పరమశివుడు సృష్టిని తనలో దాచుకున్న స్థితిని 0గా, సృష్టి కావాలి అనే మొదటి సంకల్పంలో 1గా, ఆ సంకల్పంలోనే ఈ ప్రపంచమంతా పూర్తిగా రూపం పొందిన స్థితినే 9 అనే భావంగా చెప్పబడుతుందన్నమాట. అందువల్ల ఈ భావాన్ని సులభంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే 0 అంటే ఇంకా బయటికి కనిపించని సృష్టి, 1 అంటే సృష్టిని చెయ్యాలనే మొదటి సంకల్పం, 9 అంటే పూర్తిగా నిండి బయటికి రావటానికి సిద్ధమైన సృష్టి అని అర్థం వస్తుందన్నమాట. అలా ఈ 0 నుండి 1గా, 1 నుండి 9 వరకు విస్తరించిన సృష్టి శక్తియే లలితాంబిక. అందుకే శివకామేశ్వరాంకస్త అనే నామానికి 1గా ఉన్న శివుని సంకల్పం నుంచి పూర్తిగా విస్తరించిన విశ్వం వరకు ఉన్న శక్తి రూపిణియే లలితాంబిక. ఇంత అంతరార్థం ఇందులో దాగి ఉందన్నమాట. మరి ఇప్పుడు సృష్టి మొదలవ్వక ముందు పరమశివుడని చెప్పుకున్నాం. సృష్టి జరగాలనే సంకల్పం తీసుకున్న వాడిని ఈశ్వరుడుగా చెప్పుకున్నాం. ఇప్పుడు కామేశ్వరుడు అంటే ఎవరో చెప్పుకుందాం. సంకల్పం రాకముందు ఆయన శివుడు, సృష్టి జరగాలనే సంకల్పం కలిగినప్పుడు ఆయన ఈశ్వరుడు, నేను అనేకం అవ్వాలి అనే దివ్య కామంతో నిండినప్పుడు ఆయన కామేశ్వరుడు. ఇక్కడ కామేశ్వరుడు అంటే కోరికలతో ఉన్నవాడు లేదా కోరికకు బానిసైనవాడు అని అర్థం కాదు. కామానికి ఈశ్వరుడు అని అర్థం. అంటే సృష్టి సంకల్పానికి అధిపతి కామేశ్వరుడు అని అర్థం వస్తుందన్నమాట. సృష్టి చెయ్యాలనే కోరిక మాత్రమే ఉంటే సరిపోదు కదా, సృష్టి ఎలా చెయ్యాలో కూడా జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే శక్తి కూడా ఉండాలి. అందుకే కామేశ్వరుడు అంటే 3 శక్తులకు అధిపతి. ఏంటవి అంటే చెయ్యాలి అనే సంకల్పం కలిగినది ఇచ్ఛాశక్తి, ఎలా చెయ్యాలో తెలిసే శక్తిని ప్రసాదించేది జ్ఞానశక్తి, నిజంగా కార్యాన్ని ప్రారంభించే శక్తి క్రియాశక్తి. అలా ఈ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు, ఈ 3 శక్తులు ఎవరిక్కడ అంటే ఈ 3 శక్తుల స్వరూపాలే లలితాంబిక. అందువల్ల సృష్టి కామంతో నిండిన ఈశ్వరునిని ఇక్కడ కామేశ్వరుడుగా చెప్పబడుతున్నాడు అనమాట. ఆ కామాన్ని సృష్టిగా మార్చిన శక్తి కామేశ్వరి. అందుకే ఇక్కడ శివుడిని కామేశ్వరుడు, అమ్మని కామేశ్వరి అని చెప్తున్నారనమాట. ఇప్పటి వరకు అంకం అంటే అంక అనే అర్థంలో ఈ 0, 1, 9 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అంకం అంటే గుర్తు అనే అర్థం కూడా ఉంది. ఇందులో దాగిన రహస్యాలేంటో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక్కడ శ్రీచక్రం గురించి చెప్పబడుతుంది. చూడండి, సృష్టి జరగకముందు అంతా కూడా ఒక్కటిగానే ఉంది. ఆ ఒక్కటిగా ఉన్న చైతన్యంలో మొదటిసారిగా సృష్టి సంకల్పం కనిపించినప్పుడు దానిని ఒక చిన్న బిందువుగా మొదట గుర్తించారనమాట. అందుకే బిందువు అంటే కేవలం ఒక చిన్న చుక్క అని కాదు, ఇక్కడ కనిపించని సత్యం కనిపించబోతుంది అనే మొదటి సూచన అనమాట.
అంటే రూపం లేనిది రూపం ధరించబోతుందనే మొదటి గుర్తు. కదలిక లేని స్థితిలో మొదలైన మొదటి కదలిక. అందుకే గణితంలో బిందువుని లెక్కించాలంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఇలా ఏది కూడా మనం పోల్చి చెప్పలేమన్నమాట. అయినా కూడా ప్రతి గీతకు ఆరంభం ఆ బిందువే. ఒక బిందువుని కానీ కలిపితే అదే గీత అవుతుందన్నమాట. ఆ గీత విస్తరించినప్పుడు ఆకారంగా ఏర్పడుతుంది. ఆ ఆకారానికి లోతు వచ్చినప్పుడు అదే ఒక వస్తువుగా కనిపిస్తుంది. అంటే పరిమాణమే లేని బిందువు నుంచే అన్ని పరిమాణాలు పుడుతున్నాయి అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. దీనినే యోగిని హృదయ సాంప్రదాయంలో శ్రీచక్రం మధ్యలో బిందువుని మొదటి చక్రంగా చెప్తున్నారనమాట. ఆ కేంద్ర బిందువు నుంచే మొత్తం 9 త్రికోణాలు, వాటి నుంచి శ్రీచక్రంలో మిగిలిన మండలాలన్నీ కూడా విస్తరిస్తాయని వివరిస్తున్నారనమాట. అందుకే బిందువును శివశక్తుల ఐక్యంగా తన ఉనికిని తానే తెలుసుకున్న చైతన్యమైన చిత్కలగా కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు శ్రీచక్రం కానీ చూసుకున్నట్లయితే ఆ శ్రీచక్రం మధ్యలో ఒక చిన్న చుక్క కనిపిస్తూ ఉంటుంది. ఆ చుక్కనే ఇక్కడ బిందువు అని అంటున్నారనమాట. ఆ బిందువు ఎలా ఉంటుందంట? చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ శ్రీచక్రంలోని త్రికోణాలు, పద్మాలు, ఆవరణలు ఇలా అన్నీ విస్తరించడానికి మూలస్థానం ఆ బిందువే. ఉదాహరణకి ఒక చిన్న విత్తనంలో పెద్ద వృక్షం ఎలా దాగి ఉంటుందో శ్రీచక్ర బిందువులో కూడా ఈ సృష్టి అంతా బీజరూపం అందులోనే దాగి ఉంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే బిందువు చిన్నదిగా కనిపించినా దానిలోనే అనంతమైన విస్తరణ దాగి ఉంటుంది. ఇప్పుడు అలాంటి బిందువులో శివుడు శక్తి వేరుగా లేని స్థితికి గుర్తుగా భావించబడుతుందన్నమాట. శివుడు చైతన్యం అయితే అమ్మవారు ఆ చైతన్యంలోని శక్తి. ఎలా అయితే మనం అగ్ని నుంచి వేడిని, సూర్యుడి నుండి వెలుగుని వేరు చేయలేమో బిందువులో ఉన్న శివశక్తులను కూడా వేరు చేయలేము. అక్కడ శివుడు ఒకరు, అమ్మవారు ఒకరుగా ఇద్దరుగా కనిపించరనమాట. ఇద్దరూ కూడా ఒకే పరిపూర్ణ తత్వంగా అందులో ఉంటారు. అందుకే బిందువును శివశక్తుల యొక్క ఐక్యస్థానం అని భావిస్తారనమాట. అలా బిందువు నుండి బయటకు విస్తరించినప్పుడు ఒక్కటిగా ఉన్న శక్తి అనేక రూపాలుగా కనిపిస్తుంది. అదే త్రికోణాలు, ఆవరణలు, లోకాలు, జీవులుగా, పంచభూతాలుగా, పేరు, రూపాలుగా వ్యక్తమవుతుందన్నమాట. అంటే ఒక చిన్న చుక్క నుంచి గీత నుంచి ఆకారం ఎలా అయితే ఏర్పడిందో బిందువులో దాగి ఉన్న శక్తి కూడా క్రమంగా విశ్వమంతా విస్తరించిందనే ఇక్కడ భావం వస్తుందన్నమాట. అందుకే బిందువుకు సృష్టి ప్రారంభ స్థానం అని మాత్రమే కాకుండా సృష్టిలోని ప్రతి రూపానికి కూడా మూలం అదే అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ శ్రీచక్ర బిందువును సర్వానందమయ చక్రం అని కూడా అంటారనమాట. అక్కడ నేను వేరు, అమ్మవారు వేరు అనే భావం అనేది ఉండదు. వెతుకుతున్న భక్తుడు దర్శనమిచ్చే అమ్మవారు ఇద్దరూ కూడా ఒక్కటేననే అనుభూతి కలిగే స్థితి అదనమాట. అందుకే ఇక్కడ బిందువు అంటే కేవలం శ్రీచక్రం మధ్యలో ఉన్న చిన్న చుక్కగా కాదది. ఇక్కడ బిందువు అంటే ఏంటి? సృష్టి పుట్టిన మూలస్థానం, శివశక్తుల యొక్క ఐక్యస్థానం, విశ్వం మొత్తం దాగి ఉన్న బీజస్థానం, సాధకుడు చివరికి చేరవలసిన పరిపూర్ణ స్థానం. శ్రీచక్రం బయట నుండి చూస్తే మనకు ముందుగా భూపురం, పద్మాలు, అనేక త్రికోణాలు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ దాటి లోపలికి వెళ్తే చివరికి ఒక బిందువు కనిపిస్తూ ఉంటుంది. ఇది సాధకుడి యొక్క అంతర్యాత్రను కూడా తెలియజేస్తుందన్నమాట. చూడండి, బయట ఉన్నప్పుడు మనకు ప్రపంచం అనేకంగా కనిపిస్తుంది. మనుషులు వేరని, వస్తువులు వేరని, సుఖం వేరని, దుఃఖం వేరని, నా ప్రపంచం వేరని, భగవంతుడి ప్రపంచం వేరని అనిపిస్తూ ఉంటుంది. కానీ శ్రీచక్రంలోని ఒక్కొక్క ఆవరణ దాటి లోపలికి వెళుతూ ఉంటే ఆ భేదాలన్నీ తగ్గిపోయి చివరికి బిందువుని చేరుకున్నప్పుడు ఇక రెండవది అనేది ఏదీ లేదు అని తెలుస్తుందన్నమాట. అక్కడ పూజించే వ్యక్తి వేరు, పూజించబడే అమ్మవారు వేరు అనే భావం కూడా కరిగిపోతుందన్నమాట. అందుకే శ్రీచక్రంలోని 9వ అత్యంత అంతర్గత ఆవరణమైన బిందువును సర్వానందమయ చక్రం అని అంటారనమాట. అక్కడ శ్రీమత్ త్రిపుర సుందరి అయిన లలితాంబిక ఆ బిందు చక్రంలో ఉన్నదని నవావరణ సాంప్రదాయమే చెప్తుంది. ఇక్కడ సర్వానందమయ చక్రం చేరడం అంటే ఏంటి? మనకి ఏదైనా ఇష్టమైనది ఉందనుకోండి, ఆ ఇష్టమైనది దొరికినప్పుడు మనకు ఒక సంతోషం అనేది కలుగుతుంది. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే సాధారణ సంతోషం లాంటిదే. ఇటువంటి సాధారణ సంతోషాలన్నింటికీ కూడా ఒక కారణం అనేది ఉంటుంది. అటువంటి కారణం పోయిందనుకోండి, కారణం పోతే సంతోషం కూడా పోతుంది. కానీ బిందువులో
చెప్పే ఆనందం కారణాల వల్ల వచ్చినది కాదు. అక్కడ నేను అసంపూర్ణుడిని అనే భావం అనేది ఉండదు. నాకు ఇంకేదో కావాలి అనే లోటు ఉండదు. నాకు అమ్మవారి మధ్య దూరం ఉంటుంది అనే దూరభారం లేదు. ఇక్కడ రెండవది లేకపోవటం వల్ల భయం అనేది ఉండదు. అలానే నేను వేరు అమ్మవారు వేరు అనే మా మధ్య దూరం లేదు అని తెలుసుకుంటాడు. దూరం లేదనుకోండి, వెతకడం అనేది ఉండదు. ఇంకా లోటు లేకపోవటం వల్ల ఎలా అయితే కోరిక లేదో, దూరం లేకపోవటం వల్ల కూడా అమ్మవారు వేరు నేను వేరు అనే భావన ఉండదనమాట. అటువంటి సంపూర్ణత్వాన్నే ఇక్కడ సర్వానందమయం అని అంటున్నారు. చూడండి, ఇప్పుడు మరి శ్రీచక్ర బిందువు సృష్టికి ప్రారంభ స్థానం అని తెలుసుకున్నాం. మరి సృష్టి తిరిగి చివరికి చేరే స్థానం ఏంటి అంటే, బిందువు నుండి బయటికి విస్తరించినప్పుడు ఒక్కటి అనేకంగా ఎలా అయితే కనిపిస్తుందో, బయట నుండి తిరిగి బిందువుకు వచ్చినప్పుడు అదే అనేకంగా కనిపించిందంతా కూడా మళ్ళీ ఒక్కటిగా ఇందులో కలిసిపోతుందన్నమాట. అంటే బిందువు నుండి బయటికి ప్రయాణిస్తే సృష్టి, బయట నుండి బిందువులోకి ప్రయాణిస్తే అదే సాధన. బిందువు నుండి పేర్లు రూపాలు అనేకంగా పుడతాయి. మళ్ళీ అదే బిందువులోకి ఆ అనేకమైన పేర్లు రూపాలు అన్నీ కూడా కరిగిపోతాయి. ఉదాహరణకి సముద్రం నుంచి అలలు పుట్టి మళ్ళీ అదే అలలు ఆ సముద్రంలో కలిసిపోయినట్లు బిందువు నుండి కూడా ఈ విశ్వమంతా వ్యక్తమై తిరిగి మళ్ళీ అదే మూలంలో లయమవుతుందన్నమాట. అందుకే శ్రీచక్రాన్ని చూసినప్పుడు మన దృష్టి చివరికి బిందువు పైనే నిలవాలి. మరి ఇటువంటి చిన్న చుక్కలాగా ఉండే బిందువు బ్రహ్మాండంగా ఎలా మారింది అంటే, చూడండి, ఇక్కడ బిందువుగా ఉన్న సృష్టి సంకల్పం కదలటం మొదలయ్యాక స్థలం అనేది వచ్చిందనమాట. స్థలం వచ్చిన తర్వాత దిశలు వచ్చాయి, కాలం మొదలైంది, పంచభూతాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక్కడ పంచభూతాలంటే ఏంటి? ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ కూడా వచ్చాయి. తరువాత గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు, జీవులు, శరీరాలు కూడా వ్యక్తమయ్యాయి అన్నమాట. అంటే మొదట చిన్న బిందువుగా ఉన్న సృష్టి బీజం చివరకు ఊహించలేనంత పెద్ద బ్రహ్మాండంగా విస్తరించింది అని అర్థం వస్తుంది. ఇలా పూర్తిగా విస్తరించిన స్థలాన్ని మొత్తం కూడా కామేశ్వరుడి అంకంగా భావించబడుతుందన్నమాట ఇక్కడ. అందుకే శివుడి అంకం అంటే మొదట బిందువు అని అర్థం వస్తుంది. కామేశ్వరుడి అంకం అంటే పూర్తిగా విస్తరించిన బ్రహ్మాండం అని అర్థమవుతుంది. బిందువు నుండి బ్రహ్మాండం వరకు జరిగిన మొత్తం విస్తరణకి కారణం ఎవరిక్కడ అంటే లలితాంబిక. అందుకే శివకామేశ్వరాంకస్థ అనే నామానికి స్థలం పరంగా చిన్న బిందువు నుండి అనంతమైన బ్రహ్మాండం వరకు విస్తరించినది లలితాంబిక అనే అర్థం వస్తుందన్నమాట ఇక్కడ. మరి ఇక్కడ బిందువుని చూస్తే చాలా చిన్నదిగా ఉంది, బ్రహ్మాండాన్ని చూస్తే చాలా పెద్దదిగా ఉంది. మరి ఇప్పుడు అమ్మవారు బిందువులో ఉంటున్నారా, బ్రహ్మాండంలో ఉంటున్నారా? చూడండి, ఇక్కడ మనకి బిందువు అంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, బ్రహ్మాండం అంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ రెండింటిలో ఉన్న శక్తి అమ్మవారే. ఎలా అంటే, ఒక చిన్న విత్తనంలో పెద్ద వృక్షమే దాగి ఉంటుంది. అలానే మనకున్న ఈ చిన్న కంటిలో నుండి చూస్తే ఆకాశం మొత్తం కనిపిస్తుంది. అలానే ఒక చిన్న జ్ఞాపకంలో ఎన్నో సంవత్సరాల జీవితం దాగి ఉంటుంది. అలాగే ఈ చిన్న బిందువులో కూడా బ్రహ్మాండం మొత్తం కూడా బీజ రూపంలో ఉండగలదు. మరి అటువంటి బిందువు చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటారు అంటే సూక్ష్మ రూపంలో ఉంటారనమాట. మరి ఇప్పుడు ఆ బిందువు బ్రహ్మాండంగా విస్తరించి పెద్దగా ఉన్నప్పుడు అమ్మవారు కూడా విశ్వరూపంలో విస్తరిస్తారనమాట. అంటే చిన్నదానిలోనూ అమ్మవారే ఉన్నారు, పెద్దదానిలోనూ అమ్మవారే ఉన్నారు, అణువులో అమ్మవారే ఉన్నారు, అనంతమైన ఆకాశంలో కూడా అమ్మవారే ఉన్నారు. అలా ఈ విశ్వమంతా కూడా అమ్మవారికి నివాసమైందనమాట. ఇప్పుడు శివకామేశ్వరాంకస్థ అనే నామానికి అమ్మవారు శివుడి అంకంలో నివసిస్తున్నారు అనే మొదటి అర్థం వస్తే, దాన్ని లోతుగా చూస్తే బిందువు నుండి బ్రహ్మాండం వరకు ఉన్న ప్రతి స్థలము కూడా అమ్మ నివాసమే అని ఇక్కడ గూఢార్థం వస్తుందన్నమాట. అది ఈ నామానికి అర్థం. ఈ నామంలో ఇంకొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి, అవి రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.